హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, ఈరోజు నేను అమెజాన్ నుంచి మనకి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పి ఒక రోల్ అయితే ఉంది. సో ఈ రోల్ అయితే నేను మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలి ఏంటి అని. ఇదంతా మీకు నేను లింక్డ్ఇన్లో అయితే నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, వీళ్ళు ఈ రోల్ తీసుకొచ్చారని. సో అది కూడా ఈరోజే తీసుకొచ్చారని అయితే ఉంది. సో 4 hours అవుతుంది వీళ్ళు ఈ రోల్ అయితే వీళ్ళు పెట్టి. సో మీరు ఇప్పుడు వెంటనే అప్లై చేసుకుంటే మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ అప్లికేషన్స్ ఫస్ట్లో ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి నచ్చితే వెంటనే మిమ్మల్ని పిక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకనే మీరు త్వరగా ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డిస్క్రిప్షన్లో అయితే పిక్ చేసుకుని అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఇలాంటి జాబ్స్ నోటిఫికేషన్ అండ్ మనీ ఎర్నింగ్ గురించి మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. సో దానికి గాను మీరు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మరి లింక్ ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, అసలు డిస్క్రిప్షన్ అంటే అమెజాన్ కంపెనీ గురించి అయితే వీళ్ళు ఇక్కడైతే కాస్త చెప్పారు. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ క్వాలిఫికేషన్స్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ రిటర్న్, ఇంగ్లీష్లో మనం రాయగలగాలి, మాట్లాడగలగాలి, యాక్యురేట్గా అయితే ఉండాలి, అండ్ రెస్పాన్స్ టైం కూడా త్వరగా అయితే ఉండాలి. సో మీకు ఇంగ్లీష్ వస్తే చాలు, మీరు వెంటనే రెస్పాన్స్ యాక్యురేట్గా ఎంత బాగా రెస్పాన్స్ చేస్తున్నారు రాయడంలో కానీ మాట్లాడడంలో కానీ, అది కూడా మెయిన్ థింగ్ అయితే వీళ్ళు చూస్తారు. ఇంకా ఇంటర్పర్సనల్ స్కిల్స్, మీ కాంప్లెక్స్ ఇష్యూస్, ఇలా కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి కదా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అమెజాన్ కంపెనీస్లో కానీ కస్టమర్స్తో కానీ ఇష్యూస్ అయితే ఉంటాయిగా. సో అవి మీరు వెంటనే మీ తెలివి ఉపయోగించి ఆ ఇష్యూస్ని అయితే మీరు క్లియర్ చేయాలి, సింపుల్గా దాని అర్థం. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సో సింపుల్గా నేను ఇందాక చెప్పా కదా అదే. ఇందులో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనలైజ్ చేయాలి, లాజికల్గా థింక్ చేయాలి, అండ్ మనం దానికి కావాల్సిన కరెక్ట్ సొల్యూషన్స్ అయితే తీసుకురావాలి. ఇంకా టైం మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ స్కిల్లో కూడా మనకు అవగాహన అయితే ఉండాలి. ఇంకా ప్రయారిటీస్, వర్క్ టైం, ఇవన్నీ అయితే మనకైతే ఇచ్చారు. సో ఇదంతా మీరు ఒకసారి అయితే చదవండి, మీకు ఒక్కసారి చదివితే మొత్తం క్లియర్ అవుతుంది. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్ అని మళ్ళీ కేటగిరీ ఇచ్చారు, సేమ్ ఇదే మళ్ళీ అయితే రాశారు బేసిక్ క్వాలిఫికేషన్ అని. పైదైతే రాశారో అదే మళ్ళీ పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారు. ఇంకా కింద ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చి ఇక్కడ మీరు చూసారనుకోండి, సేమ్ ఇదే మ్యాటర్ ఉంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా మనకి బేసిక్, ప్రిఫర్డ్ రెండు ఒకటే అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారంటే సేమ్ ప్యారానే 2-3 సార్లు రిపీట్ అయ్యి, 2 సార్లు బేసిక్ క్వాలిఫికేషన్ అని, ఒకసారి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అని అదే కాపీ పేస్ట్ అయితే చేసేసారు. సో ప్రాబ్లం అయితే లేదు. ఈ ఎక్కడ మీకు ఈ గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, 10th, 12th అని ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ మీరు చూసారనుకోండి, స్క్రీన్ పాస్ చేసుకోండి లేదా లింక్ ఓపెన్ చేసి అయితే చెక్ చేసుకోండి. మీకు ఎక్కడైతే మీరు 10th అయినా 12th లేదా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలి, 3 years ఉండాలి, 10 years ఉండాలి అని ఇక్కడైతే మీకు ఏ మెన్షన్ చేయలేదు. సో ఏ స్ట్రీమ్ వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ గ్రాడ్యుయేషన్ ఇలాంటివి ఏం కాకుండా ఏ స్ట్రీమ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీని అర్థం. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. సో మనకి ఇవేం అక్కర్లేదు, సో మనం ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని. సో ఇప్పుడైతే మనం అప్లై చేద్దాం. ఇక్కడైతే అప్లై నౌ అయితే క్లిక్ చేద్దాం. సో అప్లై నౌ క్లిక్ చేసాం, మనకి ఇలా డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఈమెయిల్ అయితే పెట్టాలి. సో ఇక్కడ నాకు చాలా ఈమెయిల్స్ అయితే ఉంటాయి. సో జాబ్ టెస్ట్ 398 ఇది నా ఈమెయిల్. సో కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈమెయిల్ అయితే చూస్తున్నాను. ఒకసారి ఈమెయిల్ అకౌంట్ లేకపోతే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. చూసారంటే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అయితే అడుగుతుంది. సో మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. సో నేనైతే నా పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో పాస్వర్డ్ ఇవ్వగానే క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి, మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో మీకు వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్తుంది. సో
మీరు మెయిల్ ఓపెన్ చేసి ఆ వెరిఫికేషన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి వస్తాను. సో గాయ్స్ చూసారంటే మనకి మెయిల్ అయితే ఇలా వస్తుంది వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయడానికి. మీరు ఇక్కడ చూసారంటే డైరెక్ట్ మనకి అమెజాన్ నుంచి అయితే మెయిల్ వస్తుంది. సో మీరు ఇక్కడైతే కొన్నిసార్లు మీకు ఇక్కడ మిస్లీడ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో వేరే మెయిల్ ఐడి నుంచి వస్తూ ఉంటుంది. సో మీరు ఇదో కాదో అని అనుకుంటారేమో. సో ఇది అమెజాన్ నుంచి డైరెక్ట్గా అయితే వచ్చింది. సో ఈ వెరిఫికేషన్ కోడ్ మనం అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అంత టైపింగ్ ఎందుకు, కాపీ పేస్ట్ అయితే చేసేద్దాం మనం. సో వెరిఫై అయితే క్లిక్ చేయండి. సో మీకు అయితే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇలా మీరు అకౌంట్ని అయితే వెరిఫై చేసుకోవాలి. సో కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళు అయితే మీరు ఇలా అకౌంట్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అయితే డైరెక్ట్ అకౌంట్ అయితే రాసేయచ్చు. సో ఇక్కడ మీరు అప్లికేషన్ స్టార్టింగ్లోనే చూసారంటే ఇక్కడ మీకు లింక్డ్ఇన్ నుంచి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ సిస్టమ్ వీటిలో ఉంటే అందులో నుంచి బ్రౌజ్ డివైస్లోకి వెళ్ళిపోయి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా వన్ డ్రైవ్లో, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ వీటిల్లో ఉంటే కనుక అలా మీరైతే రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవచ్చు. నేను డివైస్ నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసినప్పుడు మీరు రెజ్యూమ్ అయితే మీకు ఉంటుంది కదా మీ రెజ్యూమ్, సో అదైతే ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అండ్ ఆటోమేటిక్గా ఈ రెజ్యూమ్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ వీటిల్లోకి అయితే కొన్నిసార్లు క్యాప్చర్ అయితే అయిపోతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు అవ్వదు, కొన్నిసార్లు అవుతుంది. సో అది మీరైతే చెక్ చేసుకుని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని అయితే మీరు చూసుకోండి. సో ఇంకా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో వచ్చి ఇక్కడ మీ ఫస్ట్ పేరు, అలాగే మీ లాస్ట్ నేము, ఇంకా మీ ఈమెయిల్ ఐడి, ఇది ఆటోమేటిక్గా అదే పెట్టేస్తుంది ఎందుకంటే మీరు ఈ ఈమెయిల్ ఐడి నుంచే మీరు ఓపెన్ చేశారు కాబట్టి. అండ్ ఫోన్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేయాలనుకున్న వాళ్ళు అయితే మెన్షన్ చేయండి, లేదు అనుకున్న వాళ్ళు లేదు అని అయితే కాదు. ఇక్కడ మీకు స్టార్ మైక్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా అడ్రస్ లేని ఏదైనా సరే మీరు రాయండి. నేను జస్ట్ హైదరాబాద్ అని అయితే పెడతాను అంతే. సిటీ కూడా మీరైతే మెన్షన్ చేయాలి. స్టార్ మార్క్ ఉన్నవన్నీ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా కంట్రీ, సో ఇండియా, యా, ఇంకా స్టేట్, ఇవన్నీ రాసేసి మీరు ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి జనరల్ క్వశ్చనరీకి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు చూసారంటే ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్. సో మీరు ఇప్పుడు వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళగలరా అని అయితే అడుగుతుంది. సో ఖచ్చితంగా ఎస్ అయితే పెట్టండి. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానైతే మీరు ఇంకా అయితే అప్లై చేయకండి. ఇంకా వర్క్ లొకేషన్ మీరు ఎక్కడ ప్రిఫర్ చేస్తున్నారు? బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఈ 4 లొకేషన్లో అయితే ఉంది. సో మీరు ఈ 4 లొకేషన్లో ఏ లొకేషన్ అయితే మీకు ఓకే అనుకుంటే ఆ లొకేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ జాబ్ రోల్ మీకు ఎలా తెలిసిందని అయితే ఉంటుంది. సో ఇక్కడ అమెజాన్ కెరియర్ సైటింగ్కి ఇలా చాలా అయితే ఉంది. మ్యాక్సిమం అమెజాన్ కెరియర్ సైట్ అనే క్లిక్ చేయండి, ఏంటంటే మీరు వెతికినట్టయితే అర్థం. సో ఇక్కడ చూసారంటే amazon.jobs, డెలివరీ జాబ్స్, అదర్స్, ఈ అమెజాన్ కెరియర్ సైట్లో ఎక్కడ చూసారని అయితే ఉంటుంది. amazon.jobs అయితే మీరు క్లిక్ చేసుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సోషల్ మీడియా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇలా అమెజాన్ సైట్కి వచ్చి నేను ఇదే పని మీద ఉన్నాను, జాబ్స్ ఎతుకుతున్నాడు పాపం వీడు అని ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది కదా. సో అదే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇవ్వమన్నారు. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. సో ఉంటే అయితే ఇవ్వండి, లేనోళ్ళు 0 to 2 అయితే పెట్టేసుకోండి. సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలని కాదు, అందుకనే 0 to 2 పెట్టారు. సో ఇక్కడ మీరు చూసారంటే. అండ్ ఇంకోటి వచ్చి మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే దాని ఎంప్లాయర్ గురించి ఎందులో వర్క్ చేశారో దాని గురించి అయితే పెట్టండి. సో లేకపోతే కనుక మీరు నో వన్ లేదా ఫ్రెషర్ అని చెప్పి అయితే మీరైతే పెట్టండి. సో వర్క్ చేసిన వాళ్ళు అదైతే మెన్షన్ చేయండి. ప్లేలిస్ట్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ డొమైన్ స్కిల్స్, ఏమైనా స్కిల్స్ ఉంటే ఏదో ఒకటి మెన్షన్ చేయండి, ఏం లేకపోతే ఇలా ఏదో ఒకటి టైప్ చేసి అయితే పెట్టేయండి. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. ఇంకా ఎడ్యుకేషన్ లెవెల్ మీరు ఇందులో అన్నీ అయితే ఇవ్వకండి, మీ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ ఏదైతే ఉందో అదొక్కటే మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా వీళ్ళు అదే చెప్పారు. స్టార్టింగ్ విత్ యువర్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ ఇంక్లూడింగ్ ఎనీ అవుట్ గోయింగ్ స్టడీస్. ఎడ్యుకేషన్ లెవెల్ కాక ఇంక్లూడింగ్ ఎనీ ఆన్ గోయింగ్ స్టడీస్. రైట్ నువ్వు ఏదైనా ఇంకా చదువుతున్నారా అంటే సంథింగ్ కోర్సులు ఇలాంటివి చేస్తారు కదా, సో అవి కూడా అయితే ఉంటే మెన్షన్ చేయండి అంటున్నారు. లేకపోతే ఇంకా హైయెస్ట్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ నేనైతే మాస్టర్స్ చేశాను కాబట్టి నేను అదైతే మెన్షన్ చేస్తున్నాను. ఓకే, అదర్స్ అని అయితే పెట్టండి. సో మీకు అంటే ఏ ఏరియాలో అయితే మీరు అంటే ఇప్పుడు నేను ఎంబీఏ చేశాను, నేను హ్యూమన్ రిసోర్సెస్లో చేశాను,
సో నేను హెచ్ఆర్ అని అయితే మెన్షన్ చేస్తాను, పూర్తి పేరు ఎందుకు. ఇంకా మీరు ఇంకా కరెంట్గా ఇప్పుడు చదువుతున్నారా లేదా అయిపోయిందా అని అడుగుతాం. ఎస్ అయితే మీరు చదువుతున్నారని, లేదంటే నో అని. ఈ నో అని అయితే క్లిక్ చేయండి, ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ చదువు అయిపోయి ఎన్నేళ్ళు అయ్యింది అని అయితే క్లిక్ చేసుకోండి. సో చూసుకోండి 6 మంత్స్ అయ్యింది మీ స్టడీ అయితే 6 మంత్స్ అయితే పెట్టండి. 6 మంత్స్ లోపలైతే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపలైతే బిట్వీన్ 6 to 12 months ఎగో అని పెట్టండి. 1 ఇయర్ దాటి 2-3 years ఎన్ని ఇయర్ అయినా మోర్ దాన్ 1 ఇయర్ అనేది అయితే క్లిక్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఇంకా వర్క్ ఎలిజిబిలిటీ. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, హ్యావ్ యూ ప్రీవియస్లీ అప్లైడ్, ఎప్పుడైనా మీరు అమెజాన్కి లేదా అమెజాన్ సబ్సిడరీ ఆర్ అఫిలియేట్కి అప్లై చేశారా అని అయితే అడుగుతుంది. చేస్తే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అంటే మీరు ఎప్పుడు చేశారు, కంపెనీ ఏంటి, ఇవన్నీ అయితే మెన్షన్ చేయండి. లేకపోతే నో అని అయితే క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అమెజాన్, ప్రీవియస్లీ మీరు అమెజాన్లో వర్క్ చేశారా, ఇంక్లూడింగ్ అమెజాన్ సబ్సిడరీస్. అమెజాన్ సబ్సిడరీస్ అంటే అమెజాన్కి సంబంధించినవి ఏ కంపెనీ అయినా వేటిల్లో అయినా ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో అందులో మీరు చేసిన అమెజాన్ కింద చేసినట్టే. సో అలాంటివి మీరు చేసిన ఇక్కడైతే మీరు మెన్షన్ చేయాలి. సో ఇది మీరు ఒకటి బాగా మైండ్లో పెట్టుకోండి. మీరు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ వీటిలో లేదా అమెజాన్ పార్ట్నర్షిప్ పైన ఉన్న కంపెనీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీరు ఏమైనా వర్క్ చేశారో లేదో చెక్ చేసుకుని అప్పుడైతే మీరు ఇదైతే మెన్షన్ చేయండి. సో నేనేమీ చేయలేదు కాబట్టి నేను నో అని అయితే పెట్టేస్తాను. సో మీరు కూడా ఏం చేయకపోతే నో అని అయితే మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చి అరే సబ్జెక్ట్ టు అగ్రిమెంట్ సంథింగ్, ఈ అగ్రిమెంట్ సీట్ల గురించి అయితే అడుగుతుంది. సో అదంతా మనకి ఎవరు చేయరు కాబట్టి నో అని పెట్టేయండి. మీకు ఇండియాలో ఉండడానికి రైట్ ఉందా అని అడుగుతుంది. ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే లో అని పెట్టండి. ప్లీజ్ నోట్ ఆల్ అప్లికేషన్. సో ఇక్కడ మీకైతే చూపిస్తుంది కదా మీకు సిటిజన్షిప్పా వీసానా ఏముంది అని చెప్పి. ఇక్కడ మీరైతే సిటిజన్షిప్పే కదా మన ఇండియన్ వాళ్ళకి ఇక్కడ ఉండడానికి. సో మీరైతే సిటిజన్షిప్ అని అయితే మెన్షన్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి డూ యూ నీడ్ ఎనీ ఫర్దర్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ సపోర్ట్ స్పాన్సర్ ఫ్రమ్ అమెజాన్ ఇన్ ఆర్డర్ టు పిక్. మీకు అమెజాన్ నుంచి సపోర్ట్ ఏవైనా కావాలా ఇమిగ్రేషన్ వీటికి అని అయితే అడుగుతుంది. నో అయితే క్లిక్ చేసేయండి. మనం ఇండియాలోనే ఉంటాం, మనకి ఇమిగ్రేషన్ ఇవన్నీ సపోర్ట్ ఎందుకు. ఇంకా నెక్స్ట్ వచ్చి మీరు ఫిజికల్గా ఈ కంట్రీస్లో ఏదైనా ఉన్నారా అని అయితే అడుగుతుంది. సో లేకపోతే నో అని పెట్టండి, ఉంటే ఎస్ అని పెట్టి ఇంకా డీటెయిల్స్ అయితే పెట్టండి. సో మీరు మోస్ట్ రీసెంట్, వాట్ ఈజ్ యువర్ మోస్ట్ రీసెంట్ సిటిజన్షిప్ మ్యాక్సిమం ఇండియా అయితే ఉంటుంది చాలామందికి, లేదా ఇలా కెనడా యూఎస్లో వీటిల్లో సెటిల్ అయిన వాళ్ళకి అవి కూడా అయితే ఉంటుంది. సెటిల్ అయిన వాళ్ళకి ఇండియా అనే ఉంటుంది. ఇక సిటిజన్షిప్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో పర్మనెంట్ రెసిడెంట్ ఇన్ ఎనీ కంట్రీ ఆర్ రీజియన్. సో ఇక్కడ కాక మీరు ఏదైనా సిటిజన్షిప్లో పర్మనెంట్ అడ్రస్ ఇలాంటివి ఏమైనా ఉందా అని అయితే ఉంది. లేదు కాబట్టి నో అని అయితే పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఇంకా ఫైనల్గా అక్నాలెడ్జ్మెంట్. సో మీరు అన్నీ కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారా, మీరు ఏం ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, ఒకవేళ ఫాల్స్ స్టేట్మెంట్ అయితే మీది రిజెక్ట్ చేసేస్తాం అని ఇలాంటివి అయితే ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీరు అంత కరెక్ట్గా ఇచ్చామని అర్థం. సో సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ అని అయితే అడుగుతుంది. సో అది సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ అయితే చూసేయండి. ఇంకా నెక్స్ట్ మీరు ఏమైనా ఎక్స్ మిలిటరీనా అని అయితే అడుగుతుంది, లేదని పెట్టండి. లేదా రిజర్వ్ ఫోర్స్లో ఏదైనా వర్క్ చేశారా అంటుంది, చేయనోళ్ళు నో అని పెట్టండి. లేదా మీరు మిలిటరీ స్పౌసా అని అడుగుతుంది, కాకపోతే నో అని పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇంకా రివ్యూ అండ్ సబ్మిట్. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఒకసారి మెన్షన్ చేసుకుని చూసిద్ది. సో వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ అనగానే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అండ్ మీకు మెయిల్కి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది, థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అని చెప్పి. ఒకవేళ మీరు సెట్ వాళ్ళకి ఓకే అనిపిస్తే మీకు ఎగ్జామ్ లింక్ ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే మీకు లింక్ అయితే వస్తుంది. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఇలా అయితే మనం అమెజాన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు ఈ వీడియో. నేను నెక్స్ట్ టైం ఇంకో జాబ్ అప్లికేషన్తో లేదా ఇంకో మనీ ఎర్నింగ్ మెథడ్తో అయితే మీ ముందుకు వస్తాను. Until then, see you. Bye bye.